హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు ఏబీ ఛానల్. మనం ఒక రకంగా చాలా అదృష్టవంతులమనే చెప్పాలి. రాబోయే జనరేషన్ వారికి కల్తీ లేని ఫుడ్ దొరుకుతుందో లేదో నాకైతే డౌటే. ఎందుకంటే అందరూ ఒకదానికైతే అలవాటు పడిపోయారు. ఎక్కడో రైతులు కష్టపడి పండిస్తుంటే మనం డబ్బులు ఇచ్చేస్తే కనుక ఆ ఫుడ్ మన ఇంటి దాకా వచ్చేస్తుందని అందరూ అనుకుంటున్నారు. అయితే ఎంతమంది సేంద్రియ పద్ధతిలో పండిస్తున్నారో ఒక్కసారి ఆలోచించుకోవాలి. అందరూ కూడా లాభాల కోసం రసాయన పద్ధతులనే ఫాలో అవుతున్నారు. ఈ పనస్తోనల్ని చూడండి. దీన్ని పండించిన వారు ఒక రైతు కాదు, నార్మల్ వ్యక్తే. ఎప్పుడో కొన్ని సంవత్సరాల క్రితం వాళ్ళ ఇంటి ముందు వేసిన ఒక విత్తనము ఇప్పుడు మంచి ఫలాలను ఇస్తూ ఒక్కొక్క తొన చూడండి అరచేయంత ఉంది. ఆయన వేసి ఊరుకోలేదు, దాన్ని తరతరాలకి అందించారు. అంటే ఆయన ఉన్నా లేకపోయినా ఆ మొక్క వాళ్ళ తర్వాత తరాలు కూడా తినగలిగేలా ఉంది. ఇప్పుడు మనం కూడా మొక్కలు వేస్తే మన తర్వాత జనరేషన్ కూడా మంచి ఫుడ్ని మనం అందించిన వాళ్ళం అవుతాం. కాబట్టి మీరేమంటారు? ఈరోజు ఒక మొక్కను నాటండి, ఇంతే సంతోషంగా ఉండండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.